చర్చే కదా. ఇప్పుడు కాసేపు మేడగదిలో కూర్చుందాక వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? తన స్థానమునకు పోయిటకు తప్పించుకున్న యూదా స్థానమును భర్తీ చేయాలి. సేవలో కొరత ఉండకూడదు. అపోస్తలత్వంలోను పరిచయలోను ఈ ఖాళీ ఉండటానికి వీలేదు. యోగ్యుడు ఎవడో కావాలి, మంచివాడు కూడా కావాలి, ఈ స్థానం నిండాలి. సేవలో కొరత ఉండకూడదు. ప్రభు పరిచయం వెనకబడకూడదు. ఎలాంటి అర్రమరికలు ఉండకూడదు. చక్కగా సమృద్ధిగా ఉండాలి. ప్రభు ఎంతమందిని కోరుకున్నాడో ఆ టీం అలా ఫుల్ఫిల్ అవ్వాలి. ఒకడు చల్లారిపోతే, ఒకడు పడిపోతే ఆ ఖాళీ అలా ఉండకూడదు. అది నింపబడాలి. మరి ఈ భారం అంతా ఎలా వచ్చేసింది అబ్బాయి? ఇంకా ఆత్మను పొందలేదని జ్ఞాపకం చేస్తున్నాను మీకు పదే పదే. అంటే సరైన అనుభవంలో, సరైన సహవాసంలో, సరైన ఆధ్యాత్మిక శిఖరాగ్ర స్థాయిలో ఉంటే ఇంకా నీ కొరకు ఉద్దేశించబడిన ఆ అభిషేకం పొందక ముందే కావలసిన మార్పులు నీలో వచ్చేస్తుంటాయి. ఇంకా అది వస్తే అది అభిషేకం దిగొచ్చాక అది పీక్స్, ఇంకా అల్టిమేట్ అది. కానీ ఈ లోపే నీలో ఎన్ని మార్పులు జరుగుతున్నాయో గమనించావా? అలవాటైపోయిన బతుకులు కంటిన్యూ చేయొద్దు. అలవాటైపోయిన క్రైస్తవ్యం, అలవాటైపోయిన సేవను కంటిన్యూ చేయొద్దు. ఎక్కడ తరచు బలహీన పడుతున్నా, అప్ అండ్ డౌన్స్ ఎక్కడ బ్యాక్ స్లైడ్ అయిపోతూ వచ్చావో ఆ జోన్స్ వదిలాయి, ఆ కంపెనీ వదిలాయి, ఆ సర్కిల్ వదిలాయి, ఆ ఫ్రెండ్షిప్ వదిలాయి, ఆ నామినల్ క్రిస్టియానిటీని వదిలాయి. కేర్ ఆఫ్ యువర్సెల్ఫ్ టు ద అప్పర్ రూమ్. మనము మేడగది నుండి దిగవలసిన వాళ్ళం కాదు. మేడగది యెహోషువ 2 ప్రకారం సహవాసానికి గుర్తుగా ఉంది. మత్తయి 22 ప్రకారం పస్కా గుర్తుగా ఉంది. 2 రాజులు 4 ప్రకారం ఆతిథ్యాన్ని గుర్తుగా ఉంది. అపోస్తులు 1 ప్రకారం పరిశుద్ధాత్మ అనుభవం గుర్తుగా ఉంది కదండి. ఇలాంటి అనుభవాల నుంచి మనం వెనక్కి చూడకూడదు, దిగి రాకూడదు.